ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశము. ఇవాళండి మన ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రసంగాలకు తక్కువ లేదండి, పాస్టర్ గారులకు తక్కువ లేదు. ఓ టీవీ ఆన్ చేసావంటే పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారు, పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారు వచ్చి చెప్పి పోతూనే ఉంటాడు. ఇంకొక ఆయన వస్తూనే ఉంటాడు. మీరు వినాలి కానీ ఏంటండి, 24 గంటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెబుతూనే ఉన్నారు. విని 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 మనుషులు మారుతున్నారా? మాడిపోతున్నారా? విసిగిపోతున్నారా? ఏంటండి, ఈ రోజున బోధకులు ఎక్కువైపోయారు. అంచె దినాలలో అబద్ధ బోధకులు బయలుదేరతారు. బోధ లేకుండా చేయుడు సాతాను. చాలా బోధలు ఉంటాయి. ఇందులో స్వచ్ఛమైన బోధేది, నిజమైన బోధేది, వాక్యానుసారమైన బోధేది, నిజమైన వర్తమానమేది అని గ్రహించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అది గ్రహించుకోవాలంటే ఏం చేయాలో తెలుసండి? బైబిల్ చదవాలి. ఎంతమంది మీరు బైబిల్ చదువుతారు? చేయి చూపించండి. నిజంగా చదువుతారా మీరందరూ? ఏది ఒక వచనమా? క్యాలెండర్లో ఉంటుంది ఆ వచనమా? నిజంగా బైబిల్ చదువుతారా? ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని గంటల సేపు చదివారన్నది ముఖ్యం కాదండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీ గుండెల్లో మంట పుట్టే వరకు చదవండి. ఇప్పటి వరకు అండి మీ గుండెలకు తాకే వరకు చదవండి. ఆ వాక్యం చదివినప్పుడు నీకు సంతోషమన్నా రావాలి, నీకు ఒప్పుకోవాలన్నా కలగాలి, నీకు ఆదరణన్నా దొరకాలి, నీకు హెచ్చరికన్నా దొరకాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్నది మీకు తెలియాలి. బైబిల్ మీరు బాగా తెలిస్తే నేను చెప్పే బోధ వాక్యానుసారమైందా కాదా అని మీకు తెలుస్తుంది. బెరయ అనే సంఘస్థులు పౌలు శీలలు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళు లేఖనాలు పరిశీలించి పౌలు చెప్పిన మాటలు లేఖనాల్లో ఉన్నాయో లేవోనని పరిశీలించి అప్పుడు నమ్మేవారంట. చూసారా? ఈ రోజున కల్పించబడిన ఉపదేశాలు చాలా వచ్చాయి. ఏం ఉపదేశం ఇది? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉపదేశం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రసంగ ఉపదేశాలు కావో. ఇవేంటది? కల్పన. కల్పన అంటే ఏంటి? కల్పన అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పడం. పాస్టర్ గారు వచ్చి, రాత్రి నేను పరలోకం వెళ్ళొచ్చాను, ప్రభువు నాతో చెప్పాడు, మీ సంఘములో ఒక సహోదరి ఉన్నది, ఆమె నీకు 10,000 ఇస్తుందని చెప్పి ఉన్నాడు, రా సహోదరి ఇవ్వమ్మా. కల్పన, ఊహించటం. ఏంటండి? విమర్శించటం, కొండాలు చెప్పటం, అపవిత్రమైన మాటలు మాట్లాడుకోవటంలో చెవులు రిక్కిస్తారు. కానీ దేవుని స్వరం వినటానికి హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారా? ఈ అంచె దినాల్లో మనుషులు దురద చెవులు గలవారై ఉంటారు. కల్పన కథల వైపు తిరుగుతారు. వారికి అనుకూలమైన బోధకులను సిద్ధపరచుకుంటారట. మాకు ఈ పాస్టర్ గారంటేనే ఇష్టం, మాకు ఈ పాస్టర్ గారంటేనే ఇష్టం అని దెబ్బలాడుకుంటారటండి. యేసయ్య అంటే ఇష్టం కాదంట వీళ్ళకి. ఎవరంటే ఇష్టం? నాకు యేసయ్య అంటేనే ఇష్టం. నువ్వు ఏ సంఘానికి వెళ్ళావు? నువ్వు ఏ పాస్టర్ గారి ప్రసంగం విను? నిన్ను రక్షించేది ఎవరో? పాస్టర్ గారు రక్తం చెందించాడా? ఏంటండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగైపోయింది అంటున్నారు. కానీ పాస్టర్ గారి ప్రార్థనలో శక్తి ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శక్తి ఉందా? మోసపోకుడి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీరు చిన్నపిల్లలు మోసపోతారు. బంగారపు గొలుసేసుకొని బిడ్డ బయటికి వెళ్ళిందనుకో, దొంగోడు ఎవడన్నా ఒక లడ్డు తీసుకొచ్చి, క్యాపిటల్ చాక్లెట్ తీసుకొచ్చి, రా పాప ఇదిగో తిన్నమ్మా అని ఇచ్చింది అనుకోండి. భలేగుంది అంకుల్ అంటే ఆ గొలుసు ఇయ్యమ్మా అంటే తీసుకో అంకుల్. ఏంటది? చిన్నపిల్ల. చాక్లెట్ విలువేంటో తెలియదు, బంగారం విలువేంటో తెలియదు. పిల్ల చేష్టలు మానేయండి. చిన్నపిల్లల్లాగా ఉండకండి. డబ్బులకి ఆశీర్వాదాలు ఇస్తే, పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి, టీవీ ప్రోగ్రామ్కి డబ్బులు కడితే ఆశీర్వాదాలు వస్తాయి. ఒట్టేయండి. అది వస్తాయి, అది వేరే సంగతి. నువ్వు ఇచ్చిన దాని వల్ల కాదు, నీ హృదయం ఇస్తే వస్తాయి.
నీ హృదయం ఇవ్వకుండా దేవునికి కానికిస్తే ఏమీ రాదు. ఈ రోజున మనుషుల హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా కానుకలు ఇచ్చేసి సంతృష్టి పడుతున్నారు. పిల్ల చేష్టలు, చిన్న పిల్లలు. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఇక మీదట కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. పిల్లి అంటండి పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు తిరుగుద్దట. కొంతమంది ఈ మీటింగ్కి వెళ్తారు, ఇక్కడ బాగలేదు, ఆ మీటింగ్కి వెళ్తారు, అక్కడ బాగలేదు, ఈ మీటింగ్కి వెళ్తారు, ఈ సంఘం బాగలేదు, ఆ సంఘానికి వెళ్తారు. సంఘాలు మారుతూనే ఉంటారండి. ఏంటంటే మీరు ఏ మీటింగ్కి వెళ్ళాలండి, మీరు ఎక్కడైనా దేవుని వాక్యం వినండి, కానీ మీ హృదయాన్ని మాత్రం యేసుక్రీస్తు మీద ఉంచాలి. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, నిన్నెక్కడ దేవుడు ఉంచాడో నీవు అక్కడే ఉండాలి. అంతేగాని దూరపు కొండలో నునుపు అన్నట్టు అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అంటే వెళ్ళొద్దు అని చెప్పాడు ప్రభు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే దేవుని శక్తి నీ దగ్గరే ఉంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే నీవెక్కడున్నావు అక్కడ ఫలిస్తావు, నీవెక్కడున్నావు అక్కడ దీవించబడతావు. పసిపిల్లల్లాగా ఉండొద్దు, పిల్ల చేష్టలు చెయ్యొద్దు. ఏంటండి, గాలికి ఎగరగొట్టబడే పొట్టులాగా మన భక్తి ఉండకూడదు. ఒక్కొక్కసారి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది మనకి. అబ్బా నిజంగా ఏసై ఎంత గొప్పవాడు, అబ్బా అద్భుతాలు చేశాడు అంటాడు. కాసేపు ఉండగానే రెండో రోజు అవ్వగానే దేవుడు అమ్మాయి దేవుడు లేడు గీవుడు లేడు లేప. ఏంటండి, ఒకరోజు ఆటు ఒకరోజు పోటు. సముద్రం దగ్గర ఏముంటుందండి, వచ్చేస్తుంటాయి అలలో. అబ్బో వచ్చేస్తారే అనుకుంటే వెళ్ళిపోతాయి మళ్ళీ. అరే పోయినలే అనుకుంటే మళ్ళీ ఏం చేస్తాయి, మళ్ళీ గిద్దే. ఆ గట్టు దాటి బయటకు వస్తాయా? మన భక్తి కూడా కొన్నిసార్లు కొట్టుకుపోతుంటాయి అలల చేత. ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి అట్లా కాదు. స్థిరమైన భక్తి. ఆనాడు యోబుకు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోండి, ఆయన నామానికి మహిమ. అది నిజమైన భక్తి. మేలైన కీడు అనుభవించ తగమా? మేలు చేస్తే అనుభవిస్తున్నాం, దేవుడు కీడిస్తే అనుభవించొద్దా అని విశ్వాసంతో ఉన్నాడు యోబు. చర్మంతా రోగంతో నిండిపోయినా సరే, ఆ రోగం బాగోకపోయినా సరే దేవుడు లేడన్నాడు అంటారా? దేవుణ్ణి తిట్టాడా? దేవుణ్ణి దూషించాడా? దేవుణ్ణి దూషించి మరణమవ్వు అని భార్య వచ్చి సతాయించింది. బిడ్డలు తెచ్చిపోయారండి, ఆస్తి అంతా పోయింది, ఉన్నది ఒక్కతే భార్య ఉంది. భార్య భర్తలు 2 ఉన్నారు. ఈయనకి బూడిదలో కూర్చొని దురదకి చెల్ల పెగ్గుతో గోక్కుంటా ఉన్నాడు. అప్పుడు భార్య వచ్చి ఏం చేయాలి చెప్పండి, సామాన్యంగా న్యాయంగా? నేనున్నాను కదండి, నేను గోకుతానండి అనాలి కదా. అంటానికి బదులు ఏమంటుంది ఏమొచ్చి, ఇంకా భక్తి అంటామే ఎందుకయ్యా? దేవుణ్ణి దూషించి మరణమవు చావరాదా అంతే. మనలాంటి వాడైతే యోబు ఏమనేవాడు తెలుసా? చస్తానే, ముందు నిన్ను చంపి ఆ తర్వాత నేను చేస్తాను. ఏంటండి, ఈ రోజుల్లో భార్యాభర్తలు ఒకరినొకరు ఆదరించుకోవడానికి బదులు, ఒకరు పడిపోతే ఇంకొకరు లేపడానికి బదులు, ఒకరు ఏడుస్తుంటే ఇంకొకరు ఆదరించడానికి బదులు, ఒకరు బలహీనమైతే ఇంకొకరు బలపరుస్తానికి బదులు, ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని ఏంటండి కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నారు. యోబు అన్నాడు, యథా మూర్ఖులారు మాట్లాడినట్టుగా మాట్లాడకు. దేవుని యొద్ద నుండి మేలేనా కీడు భవించొద్దా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. స్నేహితులు వచ్చి సతాయిస్తున్నారు. ఏంటి నువ్వు నిజంగా భక్తి కలిగినప్పుడైతే నీకు ఎందుకు ఈ రోగం రావాలి, నీకు ఎందుకు ఈ కష్టాలు రావాలి, నీకు ఎందుకు ఈ బాధలు రావాలి అని చాలా సతాయిస్తున్నారు. ఏంటంటే యేసు ప్రభు దగ్గర మనం వచ్చేది బాధలు పోగొట్టుకోవడానికా, బాధలు తెచ్చుకోవడానికా? ఒక సహోదరంది బాధలు పోతాయని ప్రభు దగ్గరికి వచ్చానండి, ప్రభు నమ్మకుండా కానించి నా బాధలు ఎక్కువైనాయండి అని. నిజమంటారా కాదంటారా? ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడొద్దు. ఈ లోకం ముందుగానే నన్ను ద్వేషించింది కాబట్టి, మీరు లోక సంబంధులు గారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఒకప్పుడు పాపం కోసం శ్రమ పడ్డామండి, కానీ ప్రభువుని ఎరిగినప్పుడు ప్రభువు కోసం శ్రమ పడతాం. నా నిమిత్తమై జడులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి అని చెప్పాడా ప్రభు? ఏం చెప్పాడు మరి? మీరు సంతోషించి
గంతులు వేయండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. నిజమైన క్రైస్తవుడు శ్రమలకు భయపడరండి. శ్రమలలో విధేయత నేర్చుకుంటాడు, శ్రమలలో అనుభవాన్ని నేర్చుకుంటాడు. శ్రమల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి సువర్ణ వలె అయిపోయానన్నాడు యోబు. శ్రమనంది ఉండుట నాకు మేలన్నాడు భక్తుడైన దావీదు. శ్రమల్లో మనం పాఠాలు నేర్చుకుంటాం, సంతోషంలో నేర్చుకోం. ఒకవేళ 5 నిమిషాలు పక్క నవ్వారనుకోండి, ఆ నవ్విన తర్వాత ఏం నేర్చుకున్నామని అడిగామనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? పక్క అంటాం నేర్చుకున్నాను. అదే ఒక 10 నిమిషాలు ఏడ్చావనుకో, ఆ ఏడుపులో మనకు తెలియకుండానే మనం అనేకమైన అనుభవాలు, ఓర్పు నేర్చుకుంటాం, విశ్వాసం నేర్చుకుంటాం, దేవుని మీద నమ్మకం ఉంచడం నేర్చుకుంటాం, దుఃఖంలో మనం పాఠాలు నేర్చుకుంటాం. అందుకే దేవుడు మనల్ని దుఃఖాల గుండా వెళ్ళనిస్తాడు. కానీ వ్యసనాకాంతుడిగా ఉన్న మన ప్రభు, మన వ్యసనాలను భరించిన మన ప్రభు ఆ దుఃఖంలో నుండి బయటపడే మార్గాలను మనకి చూపిస్తాడు. ఏడ్పు వస్తుంది, కానీ తెల్లవారేటప్పటికి నీ ఏడ్పు ఆనంద బాష్పాలుగా మారిపోతుంది. ప్రసవ వేదన పడకుండా, కన్నీరు కార్చకుండా తల్లి బిడ్డను కనగలదా అండి? ప్రసవ వేదన పడి బిడ్డను కనిన తర్వాత ఇంకెందుకు కన్నాను రా అని మళ్ళీ ఏడుస్తూనే కూర్చుంటుందా? ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో, తన శరీరాన్ని పంచుకొని పెట్టిన బిడ్డను చూడగానే అంత మురిసిపోతుంది ఆ తల్లి. నువ్వు నిజమైన సంతోషం కావాలంటే దుఃఖానుభవంలో నుంచి నీవు పోవాలి. పాపం మనకి దుఃఖాన్ని కలుగజేస్తుందండి. ప్రసవ వేదన అనేది పాపం వల్ల వచ్చిన శ్రమది. పురుషుడు చెమట కార్చి డబ్బు సంపాదించి ఆ సహారాన్ని భుజించాలన్నది పాపం వల్ల వచ్చింది అది. కానీ ఎప్పుడైతే మనం ప్రసవ వేదన పడుతున్నామో ఆ పాపానికి విముక్తి కలుగుతుంది. పరిహారంగా ప్రతిఫలాన్ని, చక్కటి ఆ బిడ్డలను, చక్కటి పంటను, చక్కటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లల్లాగా ఉన్నారా? యేసయ్య నాకు అది బాగు చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు అనే విషయాల్లోనే ఉన్నారా? ఒకవేళ ఏదైనా మీరు అడిగింది దొరకకపోతే, చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే అలిగే వాళ్ళగా ఉన్నారా? కోపగించుకునే వాళ్ళగా ఉన్నారా? మళ్ళీ ఒక 3 నెలలు చర్చి మానేసే వాళ్ళగా, ఓ 2 నెలలు ప్రార్థన చేసుకోవడం మానేసే వాళ్ళగా ఉన్నారా? లేక ఏ పరిస్థితి ఎలా ఉన్నా నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణమిచ్చాడు. యోబన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతును. నా శరీరము చీకిపోయిన తరువాత మరలా నేను నా విమోచకుడిని చూస్తాను, నా కన్నులారా నేను చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ పాత నిబంధనలో యేసు ప్రభువును చూడని యోబుకుందో చూడండి. ఇవాళ మనకి గొప్ప నిరీక్షణ ఉంది. నేను ఈ లోకంలో నా శరీరం మట్టికి మట్టి అయిపోయినా సరే మరలా నేను పరలోకంలో నా విమోచకుడిని కన్నులారా చూస్తాను. కాబట్టి మనం చిన్నపిల్లల్లాగా ఉండొద్దు. క్రైస్తవ భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదగాలి. భక్తి జీవితంలో ఎదిగేవాడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. మీరు నాలో నిలిచి ఉండండి. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చూడండి, మీరు ప్రభువుతో ఉన్నప్పుడు, ఉండటం నేర్చుకున్నప్పుడు, ప్రభువు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉన్నప్పుడు, ప్రభువు ఎక్కడున్నాడో అక్కడ స్వస్థత ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ అభివృద్ధి ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి. ప్రభువు లేని చోట ఎన్ని ఉన్నా అక్కడ సమాధానము లేదు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల వలె కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవారిగా ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వారి బ్రతుకులో ఉండవలసింది ప్రేమ. లోక ప్రేమ కాదు, సినిమాల ప్రేమ కాదు, సహజ ప్రేమలు కావు. కలువరి సెలువులో యేసుక్రీస్తు చూపించిన నిర్దోషము నిష్కలంకమైన పవిత్రమైన ప్రేమ. ప్రేమతో ఈ లోకంలో మనం జీవించాలి. నీవు ప్రభువుని నమ్ముకున్న బిడ్డవైతే నీ భర్త పట్ల ప్రేమగా ప్రవర్తించాలి. నీ భార్యను నీ సొంత శరీరం వలె ప్రేమించాలి. నీ కుటుంబమును ప్రేమతో దేవుని క్రమములో నీవు పెంచాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులను చెబుతున్నారు,
కానీ వాళ్ళ జీవితాల్లో ప్రేమ లేదు. ఎక్కడ కక్షలు ఉంటాయో, ఎక్కడ భేదాలు ఉంటాయో, ఎక్కడ విభేదాలు ఉంటాయో, ఎక్కడైతే పగలు ఉంటాయో, కలహాలు ఉంటాయో, అక్కడ ఏం లేదో తెలుసా? ఏం లేదు తెలుసండి? ప్రేమ లేదు. చాలామంది అత్తగారులే కోడల పిల్లంటే పడదు. కోడల గారికి అత్తగారంటే వెళ్ళిపోదాం, వేరే వెళ్ళిపోదాం, లేదా మా ఇంటికి వెళ్ళిపోతా, మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అని గొడవ పెడతారంట కోడళ్ళు. కోడలా, నువ్వు అత్త అవుతావు ఓ రోజు. అవ్వా, కోడలు అత్త అవుతండి? అవుతుంది. నువ్వు ఏం చేస్తావు ఇవాళ రేపొద్దు నువ్వు అదే అనుభవిస్తావు. ప్రేమ ఉంటే అత్తను అమ్మలాగా ప్రేమిస్తావు, కోడల్ని కూతురులాగా ప్రేమిస్తావు, అల్లుడిని కొడుకులాగా ప్రేమిస్తావు. యేసుప్రభు నమ్మిన ఇళ్లల్లో అత్త కోడళ్ళు గొడవలు ఉండవు, అన్నదమ్ముల మధ్య ఆస్తుల కొరకు భేదాలు ఉండవు, పోటీలు పడే స్వభావాలు ఉండవు. ఈ రోజున ఎంతమంది యేసుప్రభు నమ్ముకుంటామంటున్నారు, మళ్ళీ కోర్టులకు వెళ్తున్నారు, మళ్ళీ తగాదాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇంకా పిల్ల చేష్టల్లోనే ఉన్నారు కానీ యేసయ్య సారూప్యంలోనికి ఎదగలేదు. మనం క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి. పౌలు అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుటకు కష్టము. కాలువను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతివాక్యములో అనుభవజ్ఞానం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మీరు ఈ పాటికి 3 ఏళ్ళయింది, 4 ఏళ్ళయింది, 5 ఏళ్ళయింది యేసుప్రభు నమ్ముకున్నాను అంటున్నారు. మీరు ఈ పాటికి బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, ఆత్మలను సంపాదించవలసిన వారు, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండవలసిన వారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఈ పాటికి పెద్దవారై గొప్పవారై విశ్వాస వీరులై ఉండాల్సిన వాళ్ళు, యేసయ్య సువార్తను ఇతరులకు చెప్పగలిగిన స్థితిలో ఉండవలసిన వారు. కానీ మీరు ఇంకా పాలు దాగు శిశువుల్లాగానే ఉన్నారు. మీరు శిశువుల్లాగా ఉన్నారు కాబట్టి బలమైన ఆహారం మీకు తాగదు. ఏంటంటే బైబిల్లో చాలా బలమైన ఆహారం ఉంది. ఈ బలమైన ఆహారాన్ని భుజించినప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపడి ఈ లోక కార్యాలకు అతీతంగా ఒక ఉన్నతమైన దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగిన వారిగా జీవిస్తాం, ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారిగా ఉంటాం, ప్రపంచానికే ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించగలుగుతాం. కానీ పిల్ల చేష్టలు మానలేదు. మీకు ఇంకా ఏంటి, మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియాలు ఎదగలేదు. చూడండి, చిన్నపిల్లోడు మంట మండుతుంది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మంటలోకి వెళ్ళి చెయ్యి పెడతాడు. చెయ్యి పెడితే కాలుతుంది అన్న సంగతి పిల్లలకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసు కాబట్టి నువ్వు పెట్టవు. పిల్లలు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని మనం కాచుకోవాలి. యేసు ప్రభువుడు నమ్ముకున్నవాడు తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడలో వాడిని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడలో వాని ఒడి వస్త్రములు కాలకుండునా, తన పొరుగువాడి భార్యను కూడువారు ఆ ప్రకారమే నాశనమగును అని దేవుని వాక్యం చెబుతుంది. ఏంటండి, పరస్త్రీ ఇంటికి వెళ్ళేవాడు, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచార కార్యాల్లో నిమగ్నమయ్యేవాడు తను కాలిపోబోతున్నాడని తెలియటం లేదు, తను అపవిత్రుడైపోతున్నాడని తెలియలేదు, తను రోగాల పాడైపోతున్నాడని తెలియలేదు. తప్పైన సంపర్కాల వలన పరస్త్రీలతో పరపురుషులతో వరసవాయులు తప్పిన మూలన భయంకరమైన వ్యాధులకు బలిలైపోతున్నారు. వ్యభిచారము చేయవాడు చిన్నపిల్లోళ్ళలాగా సరదాగా ఏదో కాసేపు సంతోషంగా ఉందనుకుంటూ రక్షించబడ్డాను యేసయ్య కావాలని చెప్తూ ప్రార్థనలు కోరుతూ మళ్ళీ పాప జీవితాన్ని మాననేవాడు ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేదు. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దాంట్లో పడతాడు. ఎంతమంది ఈ రోజున భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారిగా జీవిస్తున్నారు, తప్పైన సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.
ఎంతమంది భార్యలు భర్తల మీద ఎగబడుతున్నారండి ఈ రోజుల్లో. మాకు సమాన హక్కులు ఉన్నాయని ఆ హక్కుల్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. నిన్న ఒక సహోదరుడు వచ్చి చెప్పాడు, అయ్యా మా కోడలు మా మీద కేసు పెట్టిందయ్యా, అన్యాయంగా కేసు పెట్టిందయ్యా. ఆ భర్త మీద పెట్టుకుంటే వేరే సంగతి, తల్లిదండ్రులమైన మా మీద, మా కూతురు మీద, ఆడపడుచు మీద, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పెడితే 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నామయ్యా. 10 లక్షలు కోట్లు ఖర్చు పెట్టామయ్యా, కోట్ల మీద తిరుగుతున్నామయ్యా. ఏంటండి, నీ భర్త తప్పు చేస్తే ఒకవేళ భర్త మీద పెట్టు. భర్త తల్లిదండ్రుల్ని, భర్త ఇంటి వారందరినీ ఎందుకు వేదన పరుస్తారు? అదేంటో మన భారతదేశంలో భార్య మీద కోపం వస్తే వాళ్ళ అమ్మనాన్న తిడతారు, పచ్చిబూతులు తిడతారు. మీ నోట ప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు పచ్చిబూతులు మాట్లాడేవాడు సరే, యేసు ప్రభువు నీ హృదయంలోకి వస్తే నీ నోరు నీ అదుపులో ఉంటుంది. నీ నోట్లో నుంచి బూతులు రావో. బూతులైనను సరసోక్తులైనను మీ నోట మాట్లాడకూడదు. కృతజ్ఞతావచనములే మీరు మాట్లాడాలని దేవుని వాక్యమో సెలవిస్తూ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు తిడతారు, ఎందుకు పచ్చిబూతులు తిడతారు? తప్పు కదా. ఎన్ని కుటుంబాల్లో ఈ రోజున ప్రేమ లేదు, యథార్థత లేదు, దైవ భయం లేదు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియటం లేదు. మనం అంటుంటాం సారిగా, కన్ను మిన్ను లేకుండా మాట్లాడుతున్నావేరా అంటుంటాం. అంటే కన్ను మిన్ను నీకు కనపడతలేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? తండ్రితో మాట్లాడుతున్నావురా, తాతతో మాట్లాడుతున్నావురా, భర్తతో మాట్లాడుతున్నావు. నీ భర్త నీ శిరస్సు, నీ భర్తతో మాట్లాడుతున్నావు. ఏంటి ఎరా పోరా? ఏంటంటే కోపం వస్తే ఎరావేనా? ఏమండి అవండి అన్నోళ్ళే కోపం వచ్చిందనుకో, ఏంట్రా అడిలిపోతాడు పాపం మహానుభావుడు. అంత దూరం రానివ్వకుండా చెప్తాను నేను బ్రదర్స్కి. నీ భార్య అంతగా రచ్చగొట్టొద్దామని, విసిగించొద్దామని, బాధ పెట్టొద్దామని కుటుంబాల్లో యేసుప్రభుడు ఎరిగిన తర్వాత అండి, భర్తలారా మీ భార్యలను మీ సొంత శరీరం వలె ప్రేమించండి. భార్యలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. యేసయ్యలో ఎదిగే వ్యక్తి భర్త దుర్మార్గుడైనా భర్తకు లోబడి ప్రేమతో, సాత్వికంతో, మాదిరితో భర్తను మంచిదానికి తీసుకొచ్చుకుంటుంది తన భార్య. యేసుక్రీస్తుని ఎరిగి ప్రార్థించే తల్లి బూతులు తిట్టలేదు. ఒకప్పుడు తిట్టొచ్చు, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. కానీ నిజంగా నీ యేసుప్రభుడు ఎరిగిన వ్యక్తి అయితే, నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే నీ బ్రతుకులో మార్పు కనపడుతుందండి. ఈ రోజున చాలామంది జీవితాల్లో భక్తే బతుకే అన్నట్టున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ భక్తి యొక్క సారం ఏంటంటే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, అంటే జీవిత విధానం. ఆ కాసేపు భక్తి నటించి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. కాసేపు భక్తి వేషం వేసుకొని ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. అంటే లాయర్ గారు కోట్ వేసుకున్నట్టు, డాక్టర్ గారు తెల్ల కోట్ వేసుకున్నట్టు, స్టెతస్కోప్ పెట్టుకున్నట్టు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ సమయానికి బైబిల్ పెట్టుకొని ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదండి. రక్షించబడిన విశ్వాసి జీవితంలో మార్పు ఉంటుందండి. ఏంటి ఇలా మారిపోయావు నువ్వు? ఏంటి బూతులు తిట్టే వ్యక్తి ఇట్లా బూతులు తిడతాం లేదేంటి? ఏంటి ఇంతకుముందు ఊరికే ఎగిరిగిరి పడేదానివి, ఇప్పుడేంటి తగ్గించుకుంటున్నావేంటి అని ఎవరన్నా అడుగుతున్నారండి మిమ్మల్ని? ఎవరన్నా ప్రార్థనకి వెళ్ళొచ్చావు కదా, ఇంత గర్వంగా మాట్లాడితేవేంటి అని అనిపించుకుంటున్నారా? లేకపోతే ప్రార్థనకి వెళ్ళి వచ్చిన వలన ఇంత నోరు మూసుకొని ఉంటున్నావు అని అనిపించుకుంటున్నారా? చెప్పండి. నీలో క్రీస్తుని ఇతరులు చూడగలుగుతున్నారా? మనం క్రీస్తులాగా ఉండాలి. పాస్టర్ గారిలాగా కాదు, పక్కోళ్ళలాగా కాదు, ఇంకొకళ్ళలాగా కాదు. ఎవరిలాగా ఉండాలంట? మనం క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయములలో ఎదుగుతాము. యహమందు పరమందు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలనుకున్నవారు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు నేను ఇస్తానన్నాడు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఎలాగో ఆరోగ్యంగా ఉందామా, ఎలాగ గొప్పవారం అవుదామా అనే ఆలోచనలు అక్కర్లేదు. ముందు నన్ను వెతకండి, నాకు లోబడండి, మీ జీవితాలను నాకు ఇవ్వండి, మీరు చేయనిదంతా సఫలమవుతుందన్నారు. కాబట్టి ఈ రోజున ఒకే ప్రార్థనతోనే ఇక్కడి నుంచి వెళదాం. ఇంతవరకు మీరు ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయలేదేమో, నేనేంటి ఏసే ఇలాగ అవ్వటం ఏంటి అనుకోవద్దు. నీవు రూపాంతరం పొందాలని, ఆయన సారూప్యంలో నీలోకి రావాలని, నీ గుణగణాలన్నీ క్రీస్తు గుణగణాలుగా మారాలని పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేస్తున్నాడు. ఆయనలో నిలిచి ఉండినప్పుడు మనం ఫలిస్తాం. మనలో ప్రజలు క్రీస్తును చూడగలుగుతారు. అప్పుడు నీ దేవుడు నాకు కావాలని చుట్టూన్నవారు, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారు నీ దగ్గరకు వచ్చి నీ దీవెనతో నిన్ను పట్టుకొని
నీ ప్రభు ద్వారా ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు వారు కలిసి అనుభవించినట్లుగా ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప కార్యాన్ని చేసే సమయం ఇది. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నా యేసయ్యను చూపించే బ్రతుకులు మాకు దయచేయి నాయన. నీ పరిశుద్ధాత్మకు నిలయాలుగా మమ్మల్ని మార్చు నాయన. మా దేహాలను నీ ఆలయాలుగా మలుచుకున్నట్లుగా నీ రక్త ప్రోక్షణ మా మీద కలుగజేయము తండ్రి. నీ రక్తములు మమ్మల్ని శుద్ధులుగా చేసి పాతాదాము స్వభావము నుండి, పాప స్వభావాల నుండి మమ్మల్ని విడిపించి క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో దినదినము వృద్ధి చెందునట్లుగా నీ నామాన్ని ధరించిన మాకందరికీ సహాయం చేయను ఆయన. అనేక రకములైన బలహీనతలకు, వ్యాధులకు గురై జీవితంలో ఎటువంటి విడుదల లేని పరిస్థితుల్లో యేసు ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసముతో వచ్చిన వారిని ఇప్పుడే వారు నిలబడి ఉండగానే అపాద మస్తకము వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భార్యాభర్తల మధ్య కలహాలతో కుటుంబమును కూలగొట్టుకుంటున్న వారు ఈరోజు పశ్చాత్తాపడి సమాధానపడడానికి సహాయం చేయము. వివాహమైంది, గర్భఫలము లేదే అని అనేకులని చూటుపోటు మాటలు తట్టుకోలేక బిడ్డలు లేరనే దిగులుతో కృంగి వచ్చిన వారిని దర్శించుము నాయన. మరుసటి సంవత్సరము నీ ఒడిలో చక్కటి బిడ్డనుండునని ఆనాడు సమూయేలు చెప్పినట్లుగా వారితో నీ వాగ్దానాలతో మాట్లాడము తండ్రి. ఎయిడ్స్ రోగానికి గురై లోపల కుమిలిపోతూ బయటికి చెప్పుకోలేక దిగులుతో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నావు కదా. వైద్యులకు పరమ వైద్యుడిగా ఉన్నావు కదా. ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ పాప స్వభావమైనా మమ్మల్ని విడిపించగలవని నమ్ముతున్నాము. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారెవరూ వట్టినే పోకుండా స్వస్థపడి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయి నాయన. ఆదరించబడి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయి తండ్రి. విడిపించబడి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయి నాయన. అప్పుల కోపములో ఉండి అప్పులు తీర్చుకోలేక, వడ్డీలు కట్టలేక కృంగిపోతున్న వారి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదన్న వాగ్దానంతో పంపించము నాయన. అన్నిటికంటే ముఖ్యంగా నా యేసయ్యలాగా నేను మారాలి. ఆయన సారూప్యలో నేను ఎదగాలి. నాలో ఇతరులు యేసు ప్రభువును చూడాలి. నా మాటలు, నా క్రియలు, నా ప్రవర్తన, నా నడక, నా జీవితము నా యేసయ్యను మహిమపరిచేదిగా ఉండాలి అనే ఆశ మా హృదయాల్లో పుట్టించిన ఆయన పరలోకము నుండి ఆ ప్రేమను మా మీద కుమ్మరించము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.